అన్ని జిల్లాలు నావే, పబ్లిక్ అంతా నా వల్లే అన్నట్టు ఎవ్వలను నారాజు చేస్తలేడు సీఎం సారు. తాపకో జిల్లాకు పోతున్నాడు. ఎగస్ పార్టీలు ఎన్ని తీర్ల ఎత్తెత్తిపోస్తున్నా, ఎన్ని లొల్లులు చేస్తున్నా వాళ్లకు సురుకులు పెట్టినట్టే తాపకో సర్కార్ పథకం ఎగిరబెడుతున్నాడు. ఇట్లనే ఇక పండుగ పూట మెదక్ జిల్లా పబ్లిక్ ను దిల్గుష్ చేయనీకే పోయిండు ముఖ్యమంత్రి. ఆ వనదుర్గమ్మకు పూజలు చేసి అటెంక ముచ్చట్లు చెప్పిండు. పాండ్రి ఒక్కసారి అరుసుకునొద్దాం. పండుగ పూట ఏరే పనులు ఏం పెట్టుకోకుండా పొద్దుగాలనే మెతుకు చీమకు బండ్లు కట్టిండు సీఎం రేవంత్ అన్న. క్రిస్మస్ పండుగ నాడు మెదక్ జిల్లా పబ్లిక్ ను దిల్కుజ్ చేసే కార్యం ముంగటేసుకున్నాడు. అన్నిటికంటే ముందుగాల 7 పాయల వనదుర్గమ్మను దర్శనం చేసుకున్నాడు ముఖ్యమంత్రి. సార్ వస్తున్నాడని చెయ్యి పార్టీ వాళ్ళు గుడికాడ ఘనమైన ఏర్పాట్లే చేసిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సీఎం సారు కారు దిగంగానే పువ్వు పార్టీ ఎంపీ రఘునందన్ రావు సారు చెల్లబట్ట కప్పి పోటు ఒదిగిండు. రాజకీయమే మర్యాదనే అన్నట్టు చేసిండు సారు. దగ్గరుండి దర్శనానికి తోలకపోయిండు. ముఖ్యమంత్రి తల్లికి పట్టుబట్టలు సమర్పించిండు. అటెనక 35 కోట్లతోని గుడిని ఇంగింత ఎలుగుల చేస్తేందుకు శంకుబండకు పరదగుంజిండ్రు. అక్కడి నుంచి మెదకు చర్చికి బండి ఎక్కి బయలుదేరిండు సారు. ఇక చర్చిని ఇంగింత ఎలుగుల చేస్తేందుకు 30 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. ముచ్చట్లు కూడా జోరుగానే చెప్పిండు. ఈ రోజు నేనొక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్ హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి వైద్య సేవలను అందించి సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం కానీ తీసుకొచ్చినాయంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి. అంతేకాదు మొత్తం 750 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులకు శంకుబండలు బాతిచ్చిండు. 250 కోట్లతోని నర్సింగ్ కాలేజీ, 210 కోట్లతోని పారామెడికల్ కాలేజీ పనులు చాలు చేసిండ్రు. రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుబండ బాతిచ్చిండు. తండాలల్లో 45 కోట్లతోని రోడ్లు వేసేందుకు పనులు చాలు చేపించిండు. గ్రూపులలో ఉండే ఆడోళ్లకు 100 కోట్ల రూపాయల చెక్ ఇచ్చిండు. మెతుకు సీమ పబ్లిక్ ను అసలు నారాజ్ చేయలేదు సారు. ఇగిదిట్లుంటే కొలువులు పర్మినెంట్ చేయాలని మెదక్ పట్నంలో పోరాటం చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంటును సీఎం సార్ వస్తున్నాడని చెప్పి పీకేసిండ్రట పోలీసోళ్ళు. దీని మీద కారు పార్టీ వాళ్ళు గరం అయినరు. రానే వచ్చిండు సీఎం సారు వాళ్ళని అరుసుకునింటే ఏమైతుండే అన్నట్టు ఎత్తిపోస్తున్నారు. గదొక్కలొల్లి తప్పితే సీఎం సారు మెదక్ జిల్లాకు పోత పెద్ద వారాల మూటనే పట్టుకుపోయిండు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మంగళవారం నాడు పుష్పరాజును పోలీస్ స్టేషన్ కు పిలిచి 3 గంటలు కూర్చోబెట్టి అడిగేయన్ని అడిగి చెప్పేయన్ని చెప్పి చెమటలు పట్టించి ఆఖరికి ఇంటికి తోలిచ్చిర్రు పోలీసోళ్ళు. అక్కడితోనే వచ్చిపోలేదు కథ, ఇంకా నడుస్తున్నది. సినిమా పెద్దలంతా కలిసిపోయి సీఎం సార్ను గెలవనీకే చూస్తుర్రట. పంచాది అట్లట్ల ముంగటికి పోతూనే ఉన్నది. అంతలనే ఇంకోసారి పోలీసోళ్ళు అందరికి గట్టిగా వార్నింగ్లు ఇచ్చిర్రు. మీరే చూడుర్రు ఏమన్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ అవుడు, సంజయ్ టాకీస్ కాడ తొక్కులాట అవుడు. ఇక అప్పుడు సురువైందంటే పంచాది ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. రేవతక్క జీవిడ్సుడు, అక్క కొడుకు శ్రీతేజు ఇప్పటికీ దావకాన్లనే ఉండుతోని పంచాది పెద్దగానే అయ్యింది. మీదికెళ్ళి సర్కారోళ్ళు కూడా గట్టిగా గరం అయ్యేటాలకు ఇంగిత పెద్దగా అయింది లొల్లి. ఇప్పటికే బెయిల్ మీద ఉన్న హీరో అల్లు అర్జున్ మళ్ళోసారి పిలుచుకొని మాట్లాడి పంపించిండ్రు పోలీసోళ్ళు. అయితే ఎవల తలకాయ నొప్పి వాళ్ళకైతే నడమ కొంతమంది లట్టుపుట్టుగాళ్ళు సోషల్ మీడియాలో లేని ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ ఆగం పట్టిస్తున్నారట. టాకీస్ కాడికి అల్లు అర్జున్ రాకముందే తొక్కులాట అయినట్టు తప్పుడు వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారట. ఇప్పటికే ఆయాల ఒక్కొక్క నిమిషం ఏమైంది ఏం కథ అనేది మొత్తం పోలీసోళ్ళే ఓ వీడియో తయారు చేసి అందరికి చూపించిండ్రు. కానీ పోలీసోళ్ళనే తప్పు వాడుతున్నారట. కొంతమంది కావాలని ఫేక్ వీడియోలు ఇంటర్నెట్లో పెట్టి తిప్పుతున్నారట. అందుకే ఇట్లయితే కాదని పోలీసోళ్ళు అందరికి గట్టిగా వార్నింగులు ఇచ్చిండ్రు. లేనిపోని బాంబిళ్ళు లేపితే ఈపులు చింతపండు అవుతాయి అన్నట్టు చెప్పిండ్రు. వట్టిగా పోలీసోళ్ళను బదనాం చేస్తే గట్టిగానే అరుచుకుంటారట. ఎక్కడ కట్టు తప్పకుండా డ్యూటీ చేస్తా అంటే కావాలని లేనిపోని కథలు అల్లుతాండ్రు అని గరమైనరు సార్లు. ఎవరి దగ్గర అన్న ఏమైనా ఆధారాలు ఉంటే ఇయ్యరు గాని గిట్ల సొంత కథలు అల్లితే కేసులు పెట్టి లోపటేస్తారట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు పొలగాడు శ్రీతేజును చూడనింకే రోజుకింతమంది సినిమా వాళ్ళు కిమ్స్ దవాఖానకు పోతున్నారు. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ మళ్ళోసారి దవాఖానకు పోయిండ్రు.
శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయల సాయం చేసిండ్రు. అందులో అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు ఇస్తే 50 లక్షలు పుష్ప సినిమా నిర్మాతలు, ఇంకో 50 లక్షలు డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిండాట. ఇంకో దిక్కు సినిమా పెద్దలు సీఎం సార్ను కలుస్తామన్నారు. మరి ఎప్పుడు కలుస్తారో పంచాయతీ ఎప్పుడు తెగుతుందో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ. లీడర్లంతా ఒక లెక్క, తాను ఒక్కడు ఒక లెక్క అన్నట్టే చేస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. సినిమాలల్లో సంపాదించుకున్నట్టే సారు రాజకీయాలలో కూడా పతరా గట్టినే సంపాదించుకుంటుండు. ఇట్లనే మొన్న మన్యం అడవుల పొంటి తిరిగి గిరిజన బిడ్డలతోని కాల్చి మెల్చి కూర్చొని ఆడి పాడి మంచి మంచి శుద్ధులు చెప్పిండు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే చిన్న చిన్న ఊర్లకు రోడ్ల ఇంచు ఇగరం చేసిండు. ఇక చూడుర్రి అప్పుడే పనులు కూడా చాలైనాయి. అడవి బిడ్డలతోని ఆటపాటలు, నడుమ నడుమ డైలాగులు, జోకులేసి నవ్విచ్చుడు. గిట్ల మొన్న 3 దినాలు అరకు పాడేరు అడవుల పొంటి తిరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పబ్లిక్ ల పతార గట్టిగానే పెంచుకున్నాడు. కొండలు గుట్టల మీద ఉండే గూడెం పబ్లిక్ కష్టాలు ఎట్లుంటాయో, ఎంత తిప్పల పడతారో తెలుసుకొని ఇంకే సారు కూడా చెప్పులు లేకుండా కిలోమీటర్ దూరం బురదల నడిచిండు. గిరిజన బిడ్డలకు డోలీ కష్టాలు లేకుండా చేస్తానని మాటిచ్చిండు. అట్లా ఇక సారు మాటిచ్చిండో లేదో ఇప్పటికే పనులు చాలా అయినాయట. అల్లూరి జిల్లాలో ఉన్న అరకులోయ నియోజకవర్గంలో మరి పుట్టుకాన్ నుంచి సంతబయలు దాకా అప్పుడే 2 కిలోమీటర్ల తార్ రోడ్డు వేసిండ్రు. అగ చూడర్రే ఇప్పటి సంది పబ్లిక్ రయ్య పోవచ్చు. ఇదే రోడ్డు ఇది వరకు ఆగం ఉండేది. బండ్లు తిరగరాక పబ్లిక్ నడుచుకుంటూనే పోయేటోళ్ళు. అసోంటిది ఇప్పుడు కొత్తగా రోడ్డు అయ్యింది. డిప్యూటీ సీఎం ఆఫీసోళ్ళు ఈ ముచ్చటను ఇంటర్నెట్ గుట్లే రాసిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు పవనాలు సార్ అన్నట్టు రాసుకొచ్చిండ్రు. అంతేకాదు గుట్టల మీద ఉంటున్న గూడెం జనాల కోసం కూడా రోడ్లే ఇస్తాం, ఎన్ని కోట్లన్న ఖర్చు అయితే మాయా అన్నట్టు మొన్ననే చెప్పిండు పవనాలు సారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల 9 గిరిజన గూడాలకు రోడ్లు వేసేందుకు దగ్గర 50 కోట్లతోని అన్ని దిక్కులా చెక్కు బండలు బాతిచ్చిండు. ఆ పనులు కూడా జల్దిగానే చాలు చేస్తారట. గిరిజన బిడ్డలు గంజాయి సాగు చేసి జైలు పాలు కాకుండా వాళ్ళ కొరకు వేరే బతుకు తెరువు కూడా చూపిస్తారట. ఏమైతే గాని ఉప ముఖ్యమంత్రి సార్ వచ్చి ఇట్లా చెప్పిపోయిండో లేదో అప్పుడే పనులు చాలా అవుతున్నాయి, రోడ్లు పడుతున్నాయి అని పబ్లిక్ సంబరపడుతున్నారట ఇప్పుడు. ఇప్పుడంటే పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఇక్కడనే ఏదో ఒకటి ఉడకబెట్టుకొని తిని గమ్మున ఉంటున్నాం. కానీ చిన్నప్పుడు పండుగ వచ్చినదంటే చాలు ఊరికి పోయేది, చుట్టాలతో కలిసి ముచ్చట్లాడుకుంటే ఎంజాయ్ చేసేది. పండుగ అంటే మరిగా అట్లనే ఉండాలి. పండుగ పూట కూడా పాత ముచ్చట్లే అంటే ఎట్లా అన్నట్టు పండుగ అంటే యాదకొచ్చింది. క్రిస్మస్ పండుగ ఎట్లెట్లా అయ్యింది, ఏం కథ, ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పార్రి. అన్నిటికంటే ముందుగాల పులివెందులకు పోదాం పాండ్రే. ఎప్పట్లెక్కనే మాజీ సీఎం జగనాలు సారు పండుగకు పుట్టింటికి పోయిండు. అయినోళ్ళ నడుమ కూకొని దేవునికి ప్రార్థనలు చేసిండు. ఇక ఆస్తి పంచాదులు చేయబట్టి అట్లయింది ఇట్లయింది అనుకున్నారు చాలా మంది. గాని పండుగ పూటల్లో సిఎస్ఐ చర్చిల తల్లి విజయమ్మతోని కలిసి సారు కేక్ కత్తిరించిండు. అంతేకాదు కొడుకుని ప్రేమతోని ముద్దాడింది తల్లి. ఇక లేక సార్ వచ్చిండని పబ్లిక్ పోటు వాళ్ళకి ఎగబడ్డారు. ఒక అక్కనైతే కాళ్ళు పట్టుకొని ఇడిచిపెట్టలేదు. ఊకో అంటే కూడా ఇడవలేదు. ఆఖరికి పక్కపోంటున్నోళ్ళు సంజాయిస్తే గాని అక్క శాంతించలేదు. గదే లొల్లిలో ఓ అన్న సంటి బిడ్డనెత్తుకొచ్చి పేరు పెట్టుమని అడిగిండు. సారుకు నచ్చిన పేరు పెట్టి నవ్వుకుంటూ పోయిండు. అంత మంచిగానే ఉన్నది గాని ఎప్పటికీ పండుగకు పుట్టింటికే పోతుండే షర్మిలక్క. కానీ ఈసారి మాత్రం కనిపించలేదు. ఇక 2 రాష్ట్రాలలో క్రిస్మస్ పండుగ సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి. చర్చిలన్నీ పబ్లిక్ తోని నిండినాయి. ప్రార్థనలు చేసి అందరూ దేవుని దీవెనార్తులు తీసుకున్నారు. జిల్లాల పొంటి మంత్రులు, లీడర్లు చర్చిలకు పోయి ప్రార్థనలు చేసి పబ్లిక్ తోని కలిసి పండుగ చేసుకున్నారు. అటు దేశం అంతా కూడా క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా చేసిండ్రు. రంగురంగుల లైట్లతోని, తీరొక్క డెకరేషన్లతోని చర్చిలన్నీ వెలిగిపోయినాయి. ఏ ఇంట్లోనైనా పొద్దుగాల లేచుడే ఆల్చం ఇన్ని బియ్యం గడిగి పొయ్యి మీద పెడతారు. ఆటెనక ఏం కూర వండాలరా దేవుడా అని తలకాయ పట్టుకుంటారు. దోసకాయ వండుదామా అంటే బిడ్డ వద్దంటది, బెండకాయ వండుదామా అంటే కొడుకు వద్దంటాడు. పోనీ ఏదైనా తొక్కు నూరుకుందామా అని అంటే ఇంటైనా గుస్స చేస్తాడు. గిట్ల దినం కూరలతోని ఓ పెద్ద శరణే ఉంటుంది అమ్మలక్కలకు అన్నట్లు కూరలు అంటే యాదకొచ్చింది. కూరగాయల ధరల మీద రాహుల్ గాంధీ సార్ ఏమంటుండో ఇనుర్రో సరే. టమాటా తాకొద్దంటుంది, బెండకాయ
బెదిరిస్తుంది, మునక్కాయ ముట్టకంటుంది, చిక్కుడుగాయ చికెన్ అంటుంది, బీరకాయ బీరిపై చూస్తుంది. ఇట్లా ఏది ముట్టుకున్నా కిలో 50లు 100లు మీదనే ఉన్నాయి. గిట్లయితే గరీబోళ్ళు ఈ ధర పెడతారా? పెడితే వాళ్ళు బతుకుతారా అని గరమైండు షే పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు. ఈ నడుమ గిరినగర్ లో ఓ అంగట్లకు పోయిండు. ఆడ కూరగాయల ధరలు ఎట్లెట్లున్నాయమ్మా అని జనాలను అడిగితే వాళ్ళు ఏముంది సార్ గీ ధరలు జయంగా మా అసొంటి గరీబోళ్ళు బతికే కోపు లేదని చెప్పిర్రట. ఇక గీ ముచ్చటిన్న సారు సెంటర్ సర్కార్ మీద నిప్పుల పడ్డ పోషిత్తు లెక్క చిటపటలాడిండు. అంగట్ల అన్ని రకాల కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏది కొన్నా సామాన్య జనం జేబుకు బొక్క పడుతుంది. ఇప్పటికన్నా మీ కుంభకర్ణుని నిద్ర పక్కకు పెట్టి గీ ధరలు తగ్గించే ఇక్మత్ జయ్యుర్రి సామి అని గట్టిగా గరమేయండు. జనాల తిప్పల పట్టించుకోర్రి అని మీకు ఎన్ని మాటలు చెప్పినా మీ పోకడ ఇనరానోళ్ళ ముంగట శంఖం ఊదినట్లే ఉంది. నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలైనట్లు జనం మిమ్మలను నమ్మి గెలిపిస్తే మీరాళ్లకు మంచి బహుమానమే ఇస్తుర్రు అని సురుకులు పెట్టిండు. అప్పట్లో 40 రూపాయలకు కిలో వలికిన ఎల్లిగడ్డ ఇవాళ మీ ఏలుబడిలా 400 అయ్యింది. ఇదంతా మీ పుణ్యమే అని ఎక్కిరిచ్చిండు. అంతేకాదు ప్రధాని మోడీ బుల్లెట్ రైలు తెస్తా అని లెస్స చెప్తుండు. మరి గా బుల్లెట్ రైలు వచ్చుడెన్నడో జనం చూసుడెన్నడో గాని కూరగాయల ధరలు మాత్రం అంతకంటే రూవడి మీద ఉరుకుతున్నాయి. ఈ ధరలను ఆపకుంటే కిరాయిలకు ఉండే జనము ఓ 4 రూపాయలు ఎట్లా ఎనకేస్తారు అని మాట్లాడుకొచ్చిండు. ఆయన రాహుల్ సార్ అన్న దాంట్లో కూడా తప్పేం లేదు. ధరలు పెరిగితే పోనీ రైతన్న లాభపడుతుండా అంటే అది లేదు. ధరలు తగ్గిస్తే జనం బాగుపడుతుర్రా అంటే ఇది లేదు. ఎటొచ్చి నడుమల బాగుపడుతుంది దళారుగాడే. మరి ఇప్పటికన్నా ఈ ధరలు ఏమన్నా తగ్గిస్తారో లేకుంటే ప్రతిపక్షాలు ఎప్పుడో లొలి ముంగటేసుకుంటారు అని దులుపుకుంటుందో చూడాలి. 41 రోజులు ఎంతో నిష్టగా భక్తిలో మునిగి అమ్మను కొలుసుకుర్రు. మాలలలో ఉన్నన్ని దినాలు యాళ్ళ పొద్దుగాలనే లేచి సన్నీళ్ళ స్నానం చేసిర్రు. పూజకు కూసోని తల్లికి పబ్బతి పట్టిర్రు, పాటలు ఆడిర్రు, భజనలు చేసిర్రు, మొక్కులు పెట్టుకుర్రు. ఎర్ర రంగు కాషాయం బట్టలు వేసుకొని భవానీ మాలల వాళ్ళ భక్తినంతా సాటుకుర్రు. ఇక వేసుకున్న మాల ఇడవక తప్పదు కదా, అందుకే భవానీలంతా ఆ తల్లి కడిగి పోయిర్రు. భవానీలంతా బెజవాడ దుర్గమ్మ దర్శనానికి లైన్లు కట్టిర్రు. 41 రోజుల సంధి దీక్ష పట్టినోళ్ళంతా కొండకొచ్చి అమ్మను గుండెల నిండా కొలుచుకుర్రు. ఇక మాల తీసే సమయం వచ్చిందని భవానీలంతా ఇరుముడి కట్టి అమ్మకాడికి వచ్చిర్రు. నెత్తి మీద ఇరుముడి పెట్టుకుని జై భవానీ అనుకుంటా ముంగటికి కదిలిర్రు. గిట్ల విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మీద భవానీ మాల తీసే కార్యం మా జోరుగయ్యింది. వచ్చిన భవానీలు వచ్చినట్లు తలనీలాలు సమర్పించి మొక్కులు పెట్టుకుర్రు. హారతలిచ్చి పబ్బతి పట్టిర్రు. మాల వట్టిన తల్లి ఈసారి మా కోరికలన్నీ తీరాలే అని మనసు నిండా కోరిర్రు. గిట్ల కొండ మీద ఎటు చూసినా అంతా భవానీ మాలేసిన భక్తులే ఉన్నారు. మాల ఇడుద్దామని వచ్చిన భక్తుల రువడి జయంగా క్యూ లైన్లన్నీ నిండిపోయినాయి. భవానీలకు ఎసొంటి తిప్పల కావద్దని గుడి అధికారులు అన్ని తీర్లా సౌలతులు చేసిర్రు. ప్రసాదాలు కూడా గట్టిగే తీసుకుంటుర్రని స్పెషల్ కౌంటర్లు కూడా పెట్టిర్రు. అటు భవానీమాల భక్తులు ఇటు మామూలు భక్తులు శితం వస్తుర్రని ముందే ఎరికైన పోలీసోళ్ళు బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిర్రు. భక్తుల రద్దీని బట్టి ఆర్టీసీలు కూడా బస్సులను బగ్గనే తిప్పిర్రు. గిట్ల మాలేసుకున్నోళ్లతోని వాళ్ళ ఇంటోళ్ళు కూడా ఎమ్మట్రాంగా అమ్మ దర్శనం మా సంబురంగా నడిచింది. అయితే నవంబర్ ఇంకా డిసెంబర్ నెల నడమ భవానీ మాల వేసుకుంటారు భక్తులు. అట్లా గీ మాల వేస్తే వాంట్లో ఉన్న చెడు బుద్ధులన్నీ పోయి మంచి బుద్ధులు వస్తాయి, సరైన తోవల పడతారు, చేస్తున్న పని మీద శ్రద్ధ పెడతారని ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం అట. అందుకే ప్రతేడు నవంబర్ నెల రాగానే ఎర్ర కాషాయం రంగులుండే బట్టలేసి భవానీ మాల పడుతుంటారు భక్తులు. అట్లా 41 రోజులు ఎంతో నిష్టగా అమ్మను దలుచుకొని పూజలు చేసి ఆఖరికి గిట్ల మాల ఈడుస్తారన్నట్లు. మొత్తానికి భవానీ మాలేసిన వాళ్ళంతా కళ్ళ నిండా అమ్మను చూసి భక్తిలో మునిగిపోయారు పొర్రి. ఇయ్యాల రేపట్ల ఇళ్ల దొంగలు పడి ఊడ్చుకుపోయే రోజులు పోయినాయి. ఎందుకంటే ఇంట్లో రూపాయి కూడా ఉంచుతలేరు, అన్ని బ్యాంకులలోనే దాపెడుతుర్రు అని కనిపెట్టిన దొంగలు ఈ నడుమ ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తుర్రు. అంటే మనం వాడే ఫేస్బుక్ వాట్సాప్లకు దొంగ లింకులు పంపి పైసలు కొట్టేసాడు అన్నట్లు. అగో గిట్లనే ఒకరికి ఫేస్బుక్లో లింక్ పంపి ఓ దొంగోడు 2.5 లక్షలు కొట్టేసిండట. మరి కథ ఏందో అరుచుకునొద్దాం పార్రే. దినం ఇన్ని వార్తలేసి చెప్తూనే ఉంటాం, ఆయన మోసపోతూనే ఉర్రు జనాలు.
అట్లనే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట్లుండే బుక్య సంతోష్ అనే అన్న కూడా అదే నమూనాల మోసపోయిండు. ఈ నెల 18 తారీఖు నాడు ఫేస్బుక్ లో ఎవడో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండట. ఎమ్మటే హాయ్ హలో అని పలకరియంగానే సంతోష్ అన్న కూడా అవతలోడు మర్యాదగా మందలిచ్చిండు. మనము మందలియకుంటే ఏమనుకుంటాడో అని హాయ్ అని అన్నాడట. అంతే ఇక షిక్కిండ్రా బక్రా అని అనుకొని మిస్టర్ సంతోష్ నీకు 16,000 పౌండ్లు అంటే ఇంగ్లాండ్ పైసలు అన్నట్లు గవి పంపిస్తా, అవి మార్చుకొని నువ్వు లక్షలకు లక్షలు తీసుకో, అంతకంటే మొదలు అవి నీకు పంపాలంటే నువ్వు మాకు కొన్ని పైసలు పంపాలి, దీన్ని స్కాన్ చేసి పైసలు కొట్టు, నీకవి వచ్చినట్లే అని చెప్పంగానే సంతోష్ అన్న సంతోషంతో వెనక ముందు చూడకుండా దన్నుమని ఇప్పుడు ఇన్ని అప్పుడు ఇన్ని అని అనుకుంటా మొత్తం కలిపి 5 మాటల 2,75,000 దాకా కొట్టిండట. ఆయన వాడు ఇస్తా అన్న పైకని రాలేదట. ఓరకో ఇదేంద్రా వాడు ఇస్తా అంటేనే కదా నేను కొట్టింది, ఇప్పుడు నేను పైసలు కొట్టినాక వాడు సప్పుడు సరి చేస్తలేడు, ఏంది కథ అని గట్టిగా నజరేస్తే మోసపోయినా అని గప్పుడు ఎరికైందట. ఇంకేముంది, నెత్తి నోరు కొట్టుకుంటా మాచారెడ్డి పోలీస్ టౌన్ కు పోయి కేసు పెట్టి వాళ్లకు ముచ్చటంతా చెప్పిండు. ఇక పోలీసులుండి ఏమయ్యా సంతోష్ చూస్తుంటే మంచిగా చదువుకున్నోని లెక్కున్నావు, గీ ఆన్లైన్ అవలగాలని ఎట్ట నమ్మినవయ్యా అని 2 సొట్లు పెట్టి ఆ టెంక పైసలు ఓడగొట్టుకున్న బాధను ఓదార్చి గాడెవడు ఎక్కడుంటాడు అని ఇషారా చేస్తుర్రట. మరి మీకు కూడా ఈసొంటి పెండల పురుగు మొఖమోళ్ళు ఆడాడ తగులుతూనే ఉంటారు, అందుకే జర్రంత పాయలంగా ఉండుర్రి. వట్టిగా నమ్మిర్రంటే మీకు కూడా టోపీ పెట్టి ఉన్నదంతా ఊడ్చుకపోతారు, పాయలం అని చెప్పుకొస్తుర్రు పోలీసోళ్ళు. చూసిరు కదా పైసలు ఎవ్వరికి వట్టిగానే రావు, గా ముచ్చట యాది పెట్టుకోరు మరి. పెట్రోల్ బంక్లా పెట్రోల్ కొట్టించుకున్నాక గా పైపులో ఇంకేమన్నా ఆఖరి బొట్లు ఏమన్నా ఉన్నాయో అని ట్యాంకీలకు ఊపుకుంటాం. అట్లనే మందు బాబులు కూడా మందు తాగేటప్పుడు సీసా ఖాళీ చేసి లక్కీ డ్రాప్ అనే ఆఖరి సుక్కను కూడా ఈడ్చిపెట్టరు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక్క సుక్క కాదు, మందు ఏకంగా వరదలై పారింది. మరి గీ ముచ్చట మందు బాబులు చూస్తే వాళ్ళ పానం ఎంత కలుక్కుమంటదో ఏమో కానీ మీరైతే గుండె జర్రంతా గట్టిగా చేసుకొని చూడుర్రి. అయ్యో ఎంత పనైంది చూడు. మందు బాపుల దూప తీర్చాల్సిన మందు సీసాలు గిట్ల రోడ్డు మీద పగిలి 16 వచ్చలైనాయి. ఆ వీటి కోసం ఎంతమంది వైన్స్ దుకాణాల కాడ దూపతోని ఉన్నారో ఏమో. కొంచెం పోతుంటే మరి బండి తాడిపత్రి వదలైందో లేకుంటే తాడు ఉల్లుల్లుగా కట్టిర్రో తెలియదు కానీ ఆయంత కింద పడి వచ్చలైపోయినాయి. శ్రీకాకుళం జిల్లా పలస హైవే మీదంగా పోతుంటే పారసాంబ అనే ఊరు దగ్గర పట్లకు పోంగానే ఓసారి కింద జారి పడ్డాయట. ఇది అసలే హైవేనాయే, బండి మస్తు రువ్వడి మీద పోతుంటది. ఇక కింద పడ్డ సీసాలు పక్కన వగిలి మందంతా తోవెంట వారింది. ఆ సీసాల మూతలిప్పి మందు కింద పారబోసినట్లు కాల్వ సాగింది. అయితే గీ ముచ్చట ఎరకలేని డ్రైవర్ అన్న బండిని అట్లనే దంచకపోతుంటే శాసనం అనే ఊరి నడమలకు పోంగానే మల్లో మలక జారిపడ్డాయట. ఇక మరి ఎనకెమ్మటి వచ్చేటోళ్ళు ఎవరు చెప్పిర్రో ఏమో, మొత్తానికి బండినైతే ఆపిండు డ్రైవర్ అన్న. దిగి వెనకకొచ్చి చూస్తే అప్పటికే సగం పడ బండి ఖాళీ అయింది. అరే గిట్లెట్లా ఆయరా అని చూస్తుండగానే వెనకెమ్మటి వచ్చిన కొందరు దొరికిందే బరికిల్లా అన్నట్లు తలోట అందుకొని పోయిర్రు. ఇక సీసా దొరకనోళ్ళు మనకు రాసి పెట్టి లేదురా గిమాలు అని మూతిట్లా ఇరుసుకున్నారు. తోయంట వస్తున్న చాలా బండ్లోళ్ళు కూడా అరే సీసాలు గిట్ల పగలగొట్టి పోయిర్రు, ఒకవేళ తాగుడు ఇష్టం లేకుంటే మాకన్నా ఇచ్చేది ఉండే అన్నట్లు ఆగి మరీ చూసిర్రట. అంతేకాదు గిన్ని సీసాలు పగలగొట్టి పోయిర్రు. ఊకే ఆ సీసాలు రోడ్డెమ్మటి పెట్టినా బాగుండు, మేమన్నా తీసుకొని ఇంటికి కొంచెం పోదుము అని గిట్ల రకరకాలుగా అనుకున్నారట. మరి సదరిన లోడంతా షీకిపోయిన అట్టపెట్టెల మెలిగి పంపిర్రో ఏమో తెలియదు కానీ బండి ఆపి మళ్ళా సదురుకునుడు అయ్యింది డ్రైవర్ అన్నకు. చిన్న సీసాలు పెద్ద సీసాలు అన్ని ఓరసాటుకు సదిరి మళ్ళా బండెక్కిచ్చిర్రు. సీసా పుక్కెట్ల దొరికిన వాళ్ళు పారాబాయ్ ఇవాళ దావత్ వెళ్ళినట్లే అన్నట్టు తోవ పట్టిర్రు.